టాలీవుడ్ లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎపిసోడ్ సాగుతోందనే చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. దాంతో జానీ మాస్టర్ ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టారు. జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు ఈ ఎపిసోడ్ రస్కందాయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్ ను పూనం కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. టాలీవుడ్ లో జానీ మాస్టర్ ఎపిసోడ్ సంచలనం రేపుతోంది. పవన్ కళ్యాణ్ టార్గెట్ గా ఎపిసోడ్ సాగుతోందనే చర్చ జరుగుతోంది. లైంగిక వేధింపుల ఘటనలో జానీ మాస్టర్ చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. జానీ మాస్టర్ వ్యవహారం రేపిన సెగ జనసేనకు తాకడంతో పవన్ కళ్యాణ్ అలర్ట్ అయ్యారు. దాంతో జానీ మాస్టర్ ను జనసేన నుంచి పవన్ దూరం పెట్టారు. ఇక జానీ మాస్టర్ తీరుపై ఫిలిం ఛాంబర్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. ఒకవైపు ఈ ఎపిసోడ్ రసకందాయంలో ఉండగానే పాత ఫిర్యాదుతో త్రివిక్రమ్ ను పూనం కౌర్ టార్గెట్ చేయడం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి వినోద్ అందిస్తారు. వినోద్, స్పందన స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ తో హీరోయిన్ పూనం కౌర్ గొడవకి అంటే ఆ గొడవకు సంబంధించిన విషయం ఇప్పటిదే కాదు, మొత్తానికి ఇవాళ మధ్యాహ్నం నుంచి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఛానల్ నుంచి ఈ ఇష్యూ అయితే ఉన్నదే. మొత్తానికి అసలు ట్వీట్ అంటే పూనం కౌర్ చేసిన ట్వీట్ ఒక వైరల్ అయితే సృష్టిస్తుంది. టాలీవుడ్ ఇండస్ట్రీ సినిమా పెద్దలు కూడా దీనిపైన చర్చిస్తున్నారు. అయితే ఇండస్ట్రీ పెద్దలు త్రివిక్రమ్ ని గట్టిగా ప్రశ్నించాలని కోరింది. కొరియోగ్రాఫర్ కమ్ జనసేన నాయకుడు జానీ మాస్టర్ లైంగిక వేధింపుల కేసు నేపథ్యంలో ఈ ట్వీట్ ఇప్పుడు చర్చానీయాంశంగా మారింది. హైదరాబాద్ లో పుట్టి పెరిగిన పూనం కౌర్ తెలుగులో పలు సినిమాలు చేసింది. అయితే త్రివిక్రమ్ పవన్ కళ్యాణ్ తో ఈమెకు గొడవ ఏముందో తెలియదు కానీ ఎప్పటికప్పుడు వాళ్ళనైతే విమర్శిస్తూనే ఉంటుంది. తాజాగా జానీ మాస్టర్ పై లైంగిక వేధింపుల కేసు నమోదైన నేపథ్యంలో అతడిని మాస్టర్ అని పిలవద్దు, కేవలం జానీ అంటూ పిలవండి అని ట్వీట్ చేసింది. ఇది పెట్టిన కాసేపటికే మరొక ట్వీట్ చేసింది పూనం కౌర్. త్రివిక్రమ్ గురించి మరో ట్వీట్ చేసింది. త్రివిక్రమ్ పై గతంలోనే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేశా, కానీ సినిమా పెద్దలు ఎవరు పట్టించుకోలేదు. నన్ను రాజకీయంగా ఎన్నో ఇబ్బందులకు గురి చేశారు. సినిమా పెద్దలు ఈ విషయంపై త్రివిక్రమ్ ని ప్రశ్నించాలంటూ కూడా పూనం కౌర్ ట్విట్టర్ వేదికగా రాసుకొచ్చింది. మరి పూనం కౌర్ చెప్పినట్లు త్రివిక్రమ్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ లో ఫిర్యాదు చేసేంత ఏం చేశారనేది మాత్రం బయటకైతే రావడం లేదు. ఈ విషయంపై సినీ పెద్దలు ఎందుకు అంటే బయటకు రానియట్లేదు, సినీ పెద్దలు ఎందుకు నోరు విప్పట్లేదు అంటూ కూడా పూనం కౌర్ పేర్కొనడం జరిగింది. పూనం కౌర్ ని రాజకీయంగా ఇబ్బంది పెట్టడం వెనుక ఉన్నది ఎవరు అనేది అయితే తెలియాల్సి ఉంది. ఇదంతా చూస్తుంటే అయితే కేరళ సినిమా ఇండస్ట్రీలో హేమ కమిటీలా ఇక్కడ కూడా ఒక కమిటీ ఏర్పాటు చేసే ఆలోచనలు అయితే ఉంటున్నట్టుగా అయితే తెలుస్తుంది. స్పందన మొత్తానికి పూనం కౌర్ టార్గెట్ చేసింది త్రివిక్రమ్ తో పాటు పవన్ కళ్యాణ్ అనే సందిగ్ధత ఇప్పుడు ఇండస్ట్రీలో మొదలైంది. ఎందుకంటే గతంలో చాలా సార్లు పూనం కౌర్ త్రివిక్రమ్నే కాకుండా పవన్ కళ్యాణ్ కూడా ఇండైరెక్ట్ గా రాజకీయాల్లోకి వచ్చేంత మాత్రాన మంచి పని చేసినంత మాత్రాన రాజకీయ నాయకుడు కాదు, డెఫినెట్ గా లీడర్ అవ్వాలి అంటూ ఇండైరెక్ట్ గానే పవన్ కళ్యాణ్ ఉద్దేశించి ట్వీట్ చేసినట్టు కూడా గతంలో కొన్ని వార్తలు అయితే వచ్చాయి. ఏది ఏమైనా ఇప్పుడు పూనం కౌర్ చేసిన ట్వీట్ అయితే జానీ మాస్టర్ ఇష్యూను బేస్ చేసుకుని చేసిన ట్వీట్ ఇటు త్రివిక్రమ్ ని ఇండైరెక్ట్ గా పవన్ కళ్యాణ్ అయితే కొంత చర్చనీయాంశం అయిపోయింది. అంటే వినోద్, ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారంపై ఫిలిం ఛాంబర్ కూడా కొంత ఆగ్రహంగా ఉన్నట్టు తెలుస్తోంది. మరి జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి జానీ మాస్టర్ ఇప్పటి వరకు రియాక్ట్ అయ్యారు కాబట్టి ఏంటి జానీ మాస్టర్ వర్షన్ ఏంటి? జానీ మాస్టర్ గురించి ఫిలిం ఛాంబర్ లో కూడా పెద్దలు కూడా ఒక ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తానికి అంటే ఇలాంటి విషయాలు ఏదైనా అంటే ఇక ముందు నుంచి కూడా సీరియస్నెస్ తీసుకోవాలి. వీటిపైన అసలు ఏం జరుగుతుంది ఇండస్ట్రీలో అంటూ కూడా కొద్దిసేపటి కిందటే సినిమా ఇండస్ట్రీ నుంచి తమ్మారెడ్డి భరద్వాజ్ అవ్వచ్చు, అలాగే ప్రసన్న కుమార్ చౌదరి, ఫిలిం ఛాంబర్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ నుంచి కొంతమంది, అలాగే ఝాన్సీ, తర్వాత మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ నుంచి కొంతమంది హాజరు ఒక మీటింగ్ అయితే కండక్ట్ చేశారు. ఏది ఏమైనా ఈ విషయంపై చాలా సీరియస్ గా ఉన్నట్టుగా అయితే తెలుస్తుంది. మొత్తానికి
ఇటు పూనంకర్ చేసిన ట్వీట్ ఏదైతే మధ్యాహ్నం పూనంకర్ చేసిన ట్వీట్ అవుతుందో దీంతో అగ్గి రాజేసుకున్నట్టు మనం చెప్పుకోవచ్చు. జానీ మాస్టర్ ఇష్యూ అనే కాకుండా ఇండస్ట్రీలో త్రివిక్రమ్ లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు అంటూ కూడా కొన్ని వార్తలు అయితే బయటకు వస్తున్నాయి. ఇంకా ఎంతమంది ఉన్నారు ఇలాంటి వాళ్ళు అంటే మొత్తానికి త్రివిక్రమ్ శ్రీనివాస్ ఒక స్టార్ డైరెక్టర్ అయిన కూడా ఇలా చేశాడు ఏంటి అంటూ కూడా విషయాలు అయితే బయటకు వస్తున్నాయి. అసలు మొత్తానికి వాళ్ళ తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్ కౌన్సిల్స్ మీటింగ్ లో లైంగిక వేధింపుల ఫిర్యాదులపై మేము పరిష్కరిస్తున్నాం. లైంగిక వేధింపుల పరిష్కారం కోసమే ఒక ప్యానెల్ అంటూ కలిగి ఉంది. ప్యానెల్ వారు మహిళా కొరియోగ్రాఫర్ నుండి వచ్చిన ఫిర్యాదును స్వీకరించబడింది. తెలుగు ఫిలిం అండ్ టీవీ డాన్సర్ అండ్ డాన్స్ డైరెక్టర్ అసోసియేషన్ లో కొంతమంది ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ మీద ఇచ్చినటువంటి ఈ కంప్లైంట్ ని మేము దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేశాము. ఏది ఏమైనా తొందరలో ఇలాంటి విషయాలు పరిష్కరిస్తాము. ఇక నుంచి సీరియస్ గా ఉంటుందంటూ కూడా తెలుస్తుంది స్పందన. ఏంటి ఇప్పుడు జానీ మాస్టర్ వ్యవహారానికి సంబంధించి కొంత పవన్ కళ్యాణ్ కూడా జనసేనకి వ్యవహారం తాకడంతో జనసేన నుంచి కూడా పవన్ కళ్యాణ్ కొంత దూరం పెట్టినట్టు తెలుస్తోంది. మరోవైపు ఫిలిం ఛాంబర్ కూడా కొంత ఆగ్రహం వ్యక్తం చేసింది. కాబట్టి ఏంటి ఈ ఎపిసోడ్ మొత్తంలో ఇప్పుడు జానీ మాస్టర్ సిచ్యువేషన్ ఏంటి? జానీ మాస్టర్ పై కేసు నమోదు చేశారా? ఏది ఏమైనా పూనం కౌర్ పెట్టిన తర్వాత అంటే ఇవాళ మధ్యాహ్నం నుంచి ఇంటర్నెట్లలో అయితే కొన్ని వార్తలు చెక్కలు కొడుతున్నాయి. కేవలం ఇదంతా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వచ్చాయి. మరోపక్క ఇటు త్రివిక్రమ్ టార్గెట్ చేస్తే డెఫినెట్ గా త్రివిక్రమ్ వెనకాల పవన్ కళ్యాణ్ ఉంటుండు. అలాగే జానీ మాస్టర్ ఎప్పుడైతే జానీ మాస్టర్ జనసేన పార్టీ నుంచి ప్రముఖ కీలక పాత్ర అయితే జానీ మాస్టర్ కూడా పోషించారు. రీసెంట్ గా జరిగిన ఎలక్షన్స్ లో కూడా జానీ మాస్టర్ తన వంతు పాత్ర పోషించారు. అయితే ఈ విషయం ఎప్పుడైతే జరిగిన తర్వాత ఇమ్మీడియట్ గా జనసేన పార్టీ నుంచి కూడా జానీ మాస్టర్ ని అంటే పంపించేశారు, సస్పెండ్ చేశారు. పార్టీకి సంబంధం లేదంటూ కూడా. సో మొత్తానికి ఈ విషయం జరిగినాక 2 రోజుల తర్వాత అంటే ఇవాళ పూనం కౌర్ ఏకంగా త్రివిక్రమ్ ని టార్గెట్ చేయడం వెనక డెఫినెట్ గా పవన్ కళ్యాణ్ టార్గెట్ చేయడం కోసమే త్రివిక్రమ్ ను తన పేరు వాడుతూ కూడా కొన్ని వ్యాఖ్యలు చేసిందంటూ కూడా కొన్ని వార్తలు ఎత్తుంది. ఏది ఏమైనా ఇది రాజకీయ పరంగా పవన్ కళ్యాణ్ కి ఎఫెక్ట్ ఏమన్నా ఉంటుందా లేదా అనేది. అలాగే జానీ మాస్టర్ విషయంలో కూడా తెలుగు సినిమా ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ కూడా ఇవాళ ఏర్పాటు చేసినటువంటి మీటింగ్ లో చాలా సీరియస్ గా ఉన్నారంటూ అయితే తెలుస్తుంది స్పందన.